గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పలైన పనగడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. ఏదైనా చెప్పినారా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని, ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పణంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు. రవి, ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పట్రా. అన్నా పద. స్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాంగిరిలో నక్సలైట్ అనే లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగన్న ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? ఈరాస్వామి, ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన్న దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాంగిరిలో నక్సలైట్ అనే లేకుండా చేస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న.
రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోని. అలాగే రవి, 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 రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవిని నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బావున్నాను బాబాయ్. రా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్. అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట? అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి. సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగినా నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం, మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంతవరకే సరే అమ్మ. ఎస్పీ గారితో నేను మారుతా. అలాగే సార్. వస్తానమ్మా. సరే బాబు. జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమైందిరా? రోడ్డు పని చేస్తాం సార్. ఇటు పోనీ. బండాపు సార్. ఎందుకో? మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు. దిగి చూస్తా. అమ్మా, ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ దిగిపోయింది సార్. శిరీష గారు, ఇప్పటికే లేట్ అయిపోయినది. మనం జీప్లో పోదాం రండి. నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్.
రవి వెళ్ళి చూడు. శిరీష ఏంటి అందులో? తీసుకో రవి. నాకొద్దు. తిన్ రవి. ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? నాకొద్దు. అక్కడ పెట్టేసి తిను. తినకపోతే చస్తావు. నేను చచ్చిపోయినా బాగుండేదన్నా. చేతకానడు పిరుకోడు మాత్రమే ఏడుస్తూ కూర్చుంటాడు. నువ్వు ఏడుస్తూ పిరుకోడని ప్రూవ్ చేయొద్దు. జరిగే యుద్ధాన్ని ఆపేసి అడవి మధ్యలో భౌతికత చెప్పడానికి నేను కృష్ణుడు కాదు, నువ్వు అర్జునుడివి కాదు. మన విప్లవకారులం రవి. మనకి డ్యూటీస్ తప్ప ఎమోషన్స్ ఉండకూడదు. ఈ చేతులు అయ్యా నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు తుడడానికి, మనకి మనం ఓదార్చుకోవడం కోసం కాదు. ఎన్నిసార్లు గాయపడినా సైనికుడు వెళ్లాల్సింది యుద్ధానికి. సిద్ధంగా ఉండు. సెబాస్టియన్, గ్రేహౌండ్స్ కమాండర్. డీజీపీ రికమెండేషన్ అంటే చాలా పవర్ఫుల్ అని మీ ఉద్దేశం, కానీ వాడు మీకంటే ప్రతిదానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. పావురం కోసం వల వేయాలి, చేపల కోసం గాలం వేయాలి. సింగన్న కోసం నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. విని విని విసిగిపోయాను. రిజల్ట్స్ చూపించి మాట్లాడండి. సార్, ఏమైపోయావన్నా ఇన్ని రోజులు? అసలు ఎలా ఉన్నావన్నా? కాఫీ ఇస్తావా? తెస్తాను. ఇదిగో అన్న.
శిరీష గారు నీకు ఈమనిది ఇచ్చారన్న. శిరీష నా కోసం ఇక్కడికి వచ్చిందా? అవునన్న, చనిపోయే ముందు ఇక్కడికి వచ్చారన్న. దేవత లాంటి మనిషి అనవసరంగా చంపేశారన్న. పేషెంట్ లేచాడు. అన్నా అన్న ఎక్కడికన్నా? నా పనుంది, ఆగురా. అన్నా రే ఆగు. అన్నా అన్నా నక్సల్ నాయకుడు సింగన్న లొంగుబాటు ఎంతో కాలంగా శ్రీరామగిరి చుట్టుపక్కల పోలీసులని తీవ్ర ఆందోళనకు గురి చేసిన ప్రజా ప్రతిఘటన దళ నాయకుడు సింగన్న నేడు గ్రేహౌండ్ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. తన తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానని సింగన్న చెప్పారు. సింగన్న సుదీర్ఘ పోరాటం నుంచి అకస్మాత్తుగా జనజీవన స్రవంతిలో కలవడానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.